హలో అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. హోపింగ్ ఎవ్రీవన్ డూయింగ్ వెల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మేమైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసామండి. టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ అయితే కర్రీ చేసా ఈరోజు. యాక్చువల్గా మా సార్ అయితే సైడ్ విజిటింగ్ కోసం బయటకు వెళ్ళాడండి. లంచ్ అయితే ఇంకా బయటే చేసేస్తాడు. సో ఇంకా మార్నింగ్ అయితే చేయలేదు. పిల్లలకైతే హాలిడేస్ అండి. 1 వీక్ అయితే హాలిడేస్ ఉన్నాయి. మండే నుంచి అయితే స్కూల్ రీఓపెన్. అకాడమిక్ ఇయర్ అయితే ఎండ్ అయిపోయిందండి. న్యూ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే చేసేసాం, మార్నింగ్ అయితే టిఫిన్ చేసాం. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి, లైక్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసేసి ఫ్రై అవ్వగానే అల్లం, పసుపు వేసేసి ఒక 2 మినిట్స్ అలా వేయించేసి టమాటో ముక్కలు అయితే యాడ్ చేసేయాలండి. యాడ్ చేసేసి మంచిగా వేగనివ్వాలి. మంచిగా వేగితేనే బాగుంటుందండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది టమాటో. వేగింది ఇంకా లాస్ట్ ఇంకా 5 మినిట్స్ అలా దింపేయగలుగుతాం అనే ముందు కారం అయితే యాడ్ చేయాలి, అలాగే సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. చూస్తున్నారు కదా, మీకైతే తెలిసిపోతుందండి. టమాటో ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది, బాగా ఫ్రై అయితే బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొరియాండర్ అయితే యాడ్ చేయాలి. నేనైతే యాడ్ చేయట్లేదు, మీరైతే యాడ్ చేసుకోండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే హై పెట్టేశారండి. ఐస్ క్రీమ్ తెచ్చాడు వాళ్ళ డాడీ, ఇంకా అన్నీ పాడైపోయాయి. సో అందుకని నేనైతే యాడ్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.